హలో అండి. సో, మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతూ ఉంటారు? బయట ఫుడ్స్ ఇస్తున్నాము, వాళ్ళేమో అవి ఇష్టంగా తింటున్నారు. కానీ బాబోయ్! వాటిల్లో ఏమున్నాయో, ఏంటో అవి ఎంతవరకు సేఫ్ ఇన్ని ఆలోచనలు ఎవరు చేస్తారు? సో, మీలో అలా ఎవరు చేస్తారో వాళ్ళైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో, నార్మల్‌గా పిల్లలకి పాప్‌కార్న్ అంటే చాలా ఇష్టం కదా! సో, పాప్‌కార్న్ 2 మినిట్స్ పాప్‌కార్న్స్ అంటూ వచ్చేస్తున్నాయి. వాటిల్ని అందులో ఆయిల్స్‌లో ఫిల్ చేసి వస్తాయి మనకవి. సో, అవి ఎంతవరకు హెల్తీయో మనకైతే తెలీదు. గాడ్ నోస్ అని చెప్పొచ్చండి. సో, ఇక్కడ నేను చూపించే ప్రాసెస్‌లో మీరు కనుక పాప్‌కార్న్ తయారు చేస్తే ఇంట్లోనే హెల్తీ పాప్‌కార్న్ ఇవ్వచ్చు. మనకి ఇక్కడ బయట షాప్స్‌లో ఈ డీమార్ట్‌లో కానీ, ఇంకెన్ని షాప్స్‌లో అయితే ఇప్పుడు దొరుకుతున్నాయండి. సో, వీటిల్ని తీసుకొచ్చి ఈ పాప్‌కార్న్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ చూపించిన విధంగా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే మనకి ఇక్కడ ఏమైతే మొక్కజొన్న గింజలున్నాయో వాటిల్ని యాడ్ చేయాలి. ముందుగా అయితే వేయకూడదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. అండ్ అలాగే ఆహ్, సాల్ట్ కూడా కరిగిపోయిన తర్వాత అప్పుడు మొక్కజొన్న గింజలు వేయండి. వేసిన తర్వాత బాగా వేపండి. పాప్ అవ్వట్లేదని మాత్రం కంగారు పడొద్దు. డెఫినిట్‌గా అవుతాయి. కొంచెం టైం పడుతుంది. ఎప్పుడైతే పాపింగ్ స్టార్ట్ అవుతుందో ఆ టైంలో ఇమ్మీడియేట్‌గా కారం అనేది యాడ్ చేయండి. ఎందుకు ఆ టైంలో అంటే ముందుగా మీరు కారం యాడ్ చేశారు అంటే అది కారం మాడిపోతుందండి. సో, అది పాప్‌కార్న్ సరిగ్గా టేస్టీ ఉండదు. సో, పాప్ అవుతుంది కాసేపట్లో అనేది మీకు తెలుస్తుంది. స్టార్ట్ అయిన వెంటనే కారం వేసేసి తిప్పేసి ఇమ్మీడియేట్‌గా మూత పెట్టండి. మూత పెట్టలేదంటే మాత్రం కిచెన్ మొత్తం కూడా అయిపోతాయండి. సో, టేస్టీ పాప్‌కార్న్ చూపిస్తున్నాను కదా! హెల్తీగా ట్రై చేయండి.